ఈ శారీస్ చూపిస్తున్నా. కళామందిర్ శారీస్. కళామందిర్లో నేను కొనుక్కునేవన్నీ గుర్తున్న వరకు తీశాను. ఇది చూపించడానికి మల్మల్ కాటన్ కట్టేసుకున్నాను. మరి చీర చూపించాలంటే నాకు కన్వీనియంట్గా ఉన్న శారీ కట్టుకోవాలి కదా. డ్రెస్ వేసుకుందాం అనుకున్నా కానీ చీరలు చూపిస్తున్నాగా, చీరే కట్టుకుందాం అనుకున్నా. నాకు నచ్చిన చీరల్లో మల్మల్ కాటన్ క్వాలిటీ చాలా బాగుంటుంది. నా టైలరు కొంచెం చెడగొట్టాడు ఈ జాకెట్. నెక్ పాడైపోయింది. చీర కోసం కట్టుకున్నా. చూడు, ముగ్గు డిజైన్ బాగుంది కదా. ఎప్పట్లాగానే కుర్చీళ్ళు 8 వచ్చినాయి. బయట చెంగు కూడా సరిపోయింది, పొడవు వచ్చింది, బాగుంది. కన్వీనియంట్గా ఉండాలి కదా, ఆ చీరలు ఓపిక్గా చూపించాలిగా. అందుకని నచ్చిన చీర కట్టేసుకున్నా. సరేనా, చూసేద్దామా శారీస్? రండి, నా కళామందిర్ శారీస్ అన్నీ చూపిస్తా మీకు కూడా ఈ హాలిడేస్లో ఎంటర్టైన్ చేయాలని శారీస్ అన్నీ దులిపి తెచ్చేసా. రండి చూద్దాం. చూడు, కళామందిర్ శారీస్ ఇవన్నీ. కళామందిర్లో ఇంతకుముందు బాగా కొనేవాళ్ళం. బెంగళూరు వెళ్ళాక కూడా కళామందిర్కి వెళ్ళాం. బాగుందా? రెడ్కి సంపెంగ కలర్, పైట చెంగు, మొత్తం ఇలా పెద్ద పెద్ద బూటీలు. కనిపిస్తుందమ్మా? కనిపించకుండా ఉంటే చెప్పు, చూపించడానికే కదా వీడియో తీసేది. ఇదేమో హైదరాబాద్ కళామందిరి. లాస్ట్ ఇయర్ మనం ఎవరికో గిఫ్ట్ ఇవ్వడానికి షాపింగ్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాం. షాప్ అడుగుకొనేదాక ఎంపడపడి అంటగట్టేశాడు. బాగుందా? దీని ముళ్ళు కూడా నేనే వేసుకున్నా. ప్రతి చీర నేనే ముళ్ళు వేసుకున్నా. ఆఫ్ వైట్, ఇది ఫుల్ పింక్. శారీ అంతా లైన్స్, బూటీస్. ఇదేమో కైట్ చెంగు. పింకులు లేవని పింక్ కొనుక్కోమన్నావు నువ్వు అప్పుడు 4-5 ఇయర్స్ బ్యాక్. 4-5 ఇయర్స్ ఏంటి అక్షయ? విజయవాడ కళామందిర్లోది ఇది. అంటే నువ్వు అప్పుడు గుర్తుందా? నువ్వు 6th క్లాస్. నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. కళామందిర్లోనే నువ్వు 6th క్లాస్లో ఉన్నప్పుడు తీసుకున్నావు. గుర్తొచ్చిందా ఇప్పుడు? మీ బర్త్డేకి షాపింగ్కి వెళ్ళి తీసుకున్నావు అది అప్పుడు. ఇది కూడా అంతే. పిస్తా గ్రీన్ శారీకి ఆరెంజ్ కలర్ పైట చెంగు. ఈ ముళ్ళు కూడా నేను వేసాను. పిస్తా గ్రీన్కి మావి చిగురు ఉంటుంది. మావి చిగురు స్టార్టింగ్లో వచ్చింది. మావి చిగురు రంగు పైట చెంగు. ముళ్ళు చూసారా? అంతా ఓని. కళామందిర్లో వాళ్ళు కూడా చాలా బాగా మాట్లాడతారు. అందరితో మంచిగా ఉంటారు. నాతో అని కాదు, అందరితో మంచిగా ఉంటారు. వాళ్ళ థీమ్ ఏంటి? కస్టమర్తో మంచిగా ఉండాలి, సేల్ చేయాలి. అందుకు మంచిగా ఉంటారు. నాతో మంచిగా ఉండటమేంటి? వాళ్ళు అమ్ముకోవడానికి మంచిగా ఉంటారు. అంతే కదా ఏ షాప్ వాళ్ళైనా. ఇది సంపెంగ రంగు. పండిన సంపెంగ రంగుకి గ్రే కలర్ లీవ్స్, పెద్ద పెద్ద లీవ్స్. చూసారా? కొంగు ముళ్ళు నేనే వేసుకున్నా. ఏ షాప్లో ఏది కొన్నానో ప్రతిదీ గుర్తే నాకు. కచ్చీఫ్ ఏ ఫ్యాన్సీ షాప్లో కొన్నామో కూడా గుర్తే నాకు. ఆ క్షణానికి మర్చిపోయినా కాసేపటికైనా గుర్తొచ్చింది. చూసారా? ప్యారెట్ గ్రీన్ శారీ అంతా డార్క్ పింక్. సూర్యుడిలాగా చక్రాలు చక్రాలు కనిపిస్తున్నాయా? నాకు నచ్చిన చీర ఇది.
కొంగుముళ్ళు. ఇదైతే నాకు బాగా నచ్చిన చీర. ఏదైనా సరే కొనటానికి వెళ్తే ఇది మన ఇంట్లో ఈ కలర్ ఉందా లేదా అని క్వాలిటీ తర్వాత చూస్తా. కలర్ చూసి క్వాలిటీ బాగుందా లేదా అని చూస్తా. ఇది కూడా అంతే, చిన్న చిన్న చక్రాల్లాగా లతలు. ఇది బెంగళూరు వెళ్ళిన కొత్తలో తీసుకున్నాం అక్షయ కళామందిర్. కొంగుముళ్ళు లేదు, ఇది కొంచెం క్లాత్ బాగాలేదని కటింగ్ చేయించి జిగ్జాగ్ చేయించా. చూసారా చక్రాలు ఎంత బాగున్నాయో అసలు. మండాలాస్ ఎంత అదిరిపోయిందో. ఆరెంజ్ పింక్ కాంబినేషన్ అనమాట, కల్నేత. ఆరెంజ్ పింక్ చక్రాలు మండాలాస్ వచ్చి ఎంత బాగుందో అసలు. ముగ్గు కూడా వేయచ్చు దీన్ని థీమ్గా పెట్టుకొని. గ్రే కలర్ వైట్ చెంగు, గ్రే కలర్ బ్లౌజ్ వచ్చింది. చెప్పానుగా నేను బ్లౌజెస్ అన్ని సపరేట్ బ్యాగ్లో మెయింటైన్ చేస్తా, చీరల్లో పెట్టను. చూసారా నాకు ఇష్టమైన బ్లాక్. ఇది 2 years బ్యాక్ అయ్యప్ప మాల భోజనాలు పెడుతుంటే వెళ్ళాము తెలిసిన వాళ్ళు. ఇదంతా చెక్స్ వచ్చేసి డిజైనర్ పీస్ లాగా ఈ డిజైన్లు వచ్చినాయి ఇక్కడ అంతా. కొంగుముళ్ళు ప్రతి చీర నేను వేసుకున్నాయి, వేసుకొని చూసుకుంటా. కుదరలేదనుకో ఓపిక్గా మళ్ళీ తీసేసి మళ్ళీ వేస్తా. చూసారా మొత్తం చెక్స్ ఇక్కడ వరకు. ఇక్కడి నుంచి లతలు వచ్చినాయి. నెమలి నిలబడింది. అయ్యప్ప మానప్పుడు ఒకసారి కట్టుకున్నాం ఇద్దరం బ్లాక్ వేసుకొని. నువ్వు బ్లాక్ ఫ్రాక్ వేసుకున్నావు. ఒక పట్టు చీరను కుట్టించావు నీకు బ్లాక్ది. చూపించవచ్చు కదా నువ్వు కూడా అంటేనేమో తీయట్లేదు. ఇదిగోండి ఇది కూడా బ్లాకే. ఈ మధ్య బ్లాక్ కొంటలా, అంతకుముందు బ్లాక్ చాలా కొన్నాను, అందుకని కలర్స్లోకి వచ్చేసా. శారీ అంతా నెమలి కూర్చున్న నెమలి డిజైన్ చూసారా, పాము కొసంలాగా ఉంది. బోర్డర్ అంతా సిల్వర్ బోర్డర్ ఫ్యాషన్ అన్నారు ఒక 5-6 years బ్యాక్, అప్పుడు తీసుకున్నా. సరే ఈ ముళ్ళు కూడా నేనే వేసుకున్నా. అన్నీ గుర్తులే ఆ చీరకి. అప్పుడు ఎలా వెళ్ళాము, ఆటో బుక్ చేయడం కూడా తెలియదు అప్పుడు నాకు. అప్పుడు బుక్ చేసుకొని వెళ్ళటం బాగా వచ్చింది మన లైఫ్లోకి. కానీ నాకు అప్పుడు బుక్ చేసుకోవడం చేత కాదు. అందరూ బుక్ చేసుకొని వెళ్ళిపోతుంటే నేను అక్షయనేమో అక్కడే నుంచొని మా ఇంటి అడ్రస్ చెప్పి ఆటో వచ్చిద్దా లేదా అని అడుగుతున్నాం కళామందిర్ దగ్గర బయట నుంచొని. తర్వాత నేర్చుకున్నాం ఆటో బుక్ చేయటం. గుర్తుందా ఆ చీర కొన్నప్పుడు మన సిచ్యువేషన్ గుర్తొచ్చింది నాకు. లెమన్ ఎల్లో సంపెంగ కంబైన్డ్గా వచ్చింది కలర్. పింక్కి సిల్వర్ బార్డర్, పైన కింద వచ్చేసింది, మధ్యలోనేమో డిజైన్ వచ్చింది. లేని మోడలే చూస్తా ఎప్పుడైనా, బార్డర్ కూడా ఎత్తుక్కుంటా. సరే నేను వేసుకున్న కొంగుముళ్ళే బాగుందా, సిల్వరు పింక్ కాంబినేషన్లో వచ్చింది. బాగుంది, ఇది కూడా బాగుంది. ఆ శారీ కూడా నాకు తెలిసి ఇది విజయవాడలో తీసుకున్నాం. రెడ్ మస్టర్డ్ ఎల్లో. ఇది నాకైతే ఇష్టం లేదు సరిగా, అందుకే ఒక్కసారి కట్టాయి ఇప్పటికి. ఏంటో అన్నీ నెమళ్ళే వేస్తారు, ఎందుకో చెప్పండి. కొంచెం ఎక్కువ చీరలకి నెమళ్ళే వస్తాయి. రెడ్కి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్. రెడ్ కలరు బాగుంటుంది చాలామందికి, నాకు ఎందుకో నచ్చదు. చూసారా కచ్చా మ్యాంగోకి మ్యాంగో లీవ్స్ అన్నమాట. మావి చిగురు ఉంటుంది కదా ఆ కలర్ అన్నమాట. ఈ మెరూన్ కలర్ మావ చిగురు కలర్.
మామిడికాయ రంగు, మామిడి చిగురు రంగు డిజైన్. ఈ చీర గుర్తుపట్టావా అక్షయ? ఓరియంటేషన్ ప్రోగ్రామ్ జరిగింది నీ కాలేజ్లో, ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినప్పుడు ఇది కట్టుకొని వెళ్ళాం. అప్పుడే శిరీష మేడంని మీట్ అయ్యాం మనం ఫస్ట్ టైం. శిరీష మేడంను చూసి బాగా నచ్చేశారు నాకు. శిరీష మేడం నచ్చకుండా ఎవరుకుంటారు? బాగుంటారు కదా, మాట బాగుంటుంది, బాగా చదువుకున్నారు. ఇది ఓపెన్ చేస్తా. ఇది కూడా అంతే, గ్రీన్ కలర్కి బ్లాక్ అనమాట. దీన్ని కూడా రేడియం గ్రీన్, అంతేనా? కొంచెం అలా పెసర్ గ్రీన్, రేడియం కాదు పెసర్ గ్రీన్కి బ్లాక్, పెద్ద పెద్ద చక్రాలు. ఇది చూపించడానికే ఓపెన్ చేశాను. పెద్ద పెద్ద చక్రాలు. నా హైట్కి ఇది బాగోదు అనుకున్నా, కానీ కట్టుకుంటే చాలా బాగుంది. పొట్టుగా ఉన్న వాళ్ళకి పెద్ద బార్డర్ బాగోదు అంటారు కదా చాలామంది. వాళ్ళు కోలమొహం వాళ్ళు ఇలా కట్టుకోవాలి, రౌండ్ ఫేస్ వాళ్ళు, హైట్గా ఉన్నాళ్ళు, పొట్టిగా ఉన్నాళ్ళు అని కొంతమంది చెప్తూ ఉంటారు ఎలాంటి బట్టలు సూట్ అవుతాయి అని. కానీ అది రాంగ్. కట్టుకున్నా నేను, చాలా బాగుంది. ఈసారి కట్టుకున్నప్పుడు వీడియో తీపించుకుంటా. చూసారా, చాలా బాగుంది. ఈ ముళ్ళు కూడా ఒక 7-8 ఇయర్స్ బ్యాక్ వేసుకున్న ముళ్ళు. ఆ గంజి పట్టేసి నేనే ఉతుక్కొని నేనే గంజి పెట్టుకొని రేకుల్లాగా చేసేసాను. ముళ్ళు కనపడుతున్నాయి అక్షయ? అయిపోయింది. ఈ చీరలు కళామందిర్లో నేను తీసుకున్న చీరలు అన్నమాట ఇవన్నీ. నాకు నచ్చిన వాటిల్లో బ్లాక్తో పాటు కాంబినేషన్స్లో ఇవన్నీ వచ్చినాయి. నాకు నచ్చిన చీర ఇది కూడా. ఏ చీర బాగుందో మీరు కూడా చూసి కామెంట్ పెట్టండి. ఇలాంటి చీరలు మీ దగ్గర కూడా ఉంటాయి కదా, మీ దగ్గర కూడా ఉంటే కనుక మీరు కూడా చూపించేయండి తీసి. ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్ చేసేయండి. ఒక వ్యాపకంగా ఉండాలి. ఎప్పుడు చదువు, ఉద్యోగం, ఇంటి పని ఇదే కాదు, మనకున్నీ చూపించుకోవడం కూడా మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచిద్ది. అవునా? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగాలంటే ఏం చేయాలి? మనకి ఏముందా, మనం ఇంకేం నేర్పించుకోవాలా, ఏం చూపించాలి, చూసి మనకి లేనిదేంటి నేర్చుకోవాలి. నేర్చుకుంటా ఉంటుంటే కాన్ఫిడెన్స్ పెరిగిద్ది అనమాట. కొనుక్కున్నాము చూపించాలి ఇది కాదు, ఖర్చు పెడుతున్నాము అది కాదు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగాలంటే వాళ్ళది వీళ్ళది చూసి మనం నేర్చుకోవాలి. నాకు లేదే, నేను చూపించలేకపోతున్నానే అన్నది పక్కన పెట్టేసేయండి. మనకు ఉన్నదే చూపిద్దాం. లేని దానికోసం ఎప్పుడు పరిగెత్తద్దు. చెప్పాను కదా ఒకసారి నేను, దూరపు కొండలు నునుపుగా ఉంటాయి అద్దం చూస్తే, కానీ ఒరిజినల్గా చూస్తే చాలా అటవీ ప్రాంతమే అంతా. కాబట్టి మనకు ఉన్నదే చూపిద్దాం. మనకు ఉన్నదానిలో ఏది క్వాలిటీ బాగుంది అని ఆలోచించుకొని మాట్లాడి చూపించి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచుకుందాం. ఓకేనా? ఉన్నదాంతోనే తృప్తిగా ఉందాం. లేని దానికోసం కష్టపడి సాధించుకుందాం. ఓకేనా? సాధించుకోవాలి కష్టపడి. ఓకేనా? గుడ్ నైట్.